దాని పెద్ద మనిషిని పిలిపించి అలా మళ్ళీ తర్వాత మళ్ళీ పెడకి దిగి తిరిగారు అనుకో. ఇప్పుడు వాళ్ళు అమ్మకి వెళ్ళిన దాకా ఉండి అమ్మ వెళ్ళాక వచ్చి అమ్ముకోవాలంటున్నారు. ప్రయత్నం చేస్తున్నారు. అదే అందుకని చెప్పి ఇప్పుడు అమ్మ ద్వారా పెద్ద అదే మనిషిని అంటుంది. పిలిపించి ఇప్పుడు కూర్చోబెట్టి అమ్మేసి అయితే చెప్పి మటుకి నువ్వు నాకు వాటా పట్టదని కూర్చో. దేని మామూలుగా వాట అవుతుందని చెప్పు. అమ్మిన దాకా దేనికి ఆ మాట అన్నిన దాకా మరి అంటున్నారు. నేను పోయాక వస్తారంట రాంచుకొని పోయి ఇప్పుడు 3 ఏళ్ళు ఇంత వడ్డీకి ఎట్లా రాలా ఉందని కూడా పలకరించినారు. పలకరీల తిన్నావా తినలేదా అని కూడా పలకరేట్లా రాంచుకొని పోయారు. వెళ్ళినామా ఎవరు అచ్చినాపురం ఆయన ఇది వాళ్ళ అబ్బాయి ఆడి పేరు ఏం పేరు సుబ్బారావు. సుబ్బారావు ఆడు రాశాడు. నువ్వు ఎట్టన్నా చేసుకొని తిను ఎవడు అడగటానికి లేదని ఉన్నాగా అన్నాడు. తాకట్టు పెట్టుకో 3 లక్షలు తెచ్చుకో కావాల్సింటే తీర్చుకుంటారు లేదా అన్నాడు సుబ్బారావు. గుడి పక్కన సాగు తెలుసుగా అడుగు నువ్వు పోయినప్పుడు ఉంటారు పేరెంత నాకైతే నా పేరు ఉమా. ఉమా. అబ్బాయి చెప్పాడు. అదమ్మా తెలియక రాశా ఏమైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, వీళ్ళ నెంబర్ రాసింది క్యాన్సిల్ చేసుకోవచ్చు మళ్ళీ అన్నాడు. తాకట్టు పెట్టుకొని 3 లక్షలు ఎందుకంటే అమ్మ బస్కే ఉంది కాబట్టి అమ్మ రాసింది కాబట్టి క్యాన్సిల్ చేసి మళ్ళీ రాసుకోవచ్చు. రాంచుకోవచ్చు అంట. ఆ మాటకు అన్నాడు. రాంచుకోకపోయినా తాకట్టు పెట్టి 3 లక్షలు తెచ్చుకో రేపు జనవారాలకు కూడా పెట్టుకోరు నీకు ఏం చెయ్యరు అని అన్నాడు సుబ్బారావు.